రాష్ట్రంలో మంజూరైన గృహాల నిర్మాణాలను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు హౌసింగ్ పీడీ రమేష్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పుంగనూరు నియోజకవర్గానికి మొత్తం 1442 గృహాలు మంజూరయ్యాయని, 4 మండలాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 4336 మంది అర్హులను గుర్తించి నమోదు చేసినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన ప్రతి కుటుంబానికి గృహాలు మంజూరయ్యేలా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసుకోవాలని రమేష్ రెడ్డి కోరారు. సమావేశంలో హౌసింగ్ డీఈ దీన్ దయాల్ రాజు, ఏఈలు, శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మనకు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఆగస్ట్ 15కు గృహప్రవేశాలు, థర్డ్ స్పెల్ ఆఫ్ గృహప్రవేశాలు చేస్తారన్నారు. దానికి గాను మన పొంగనూరు కాన్స్టిట్యున్సీకి 1442 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు కంప్లీట్ చేయమని చెప్పి మండల వారీగా, సెక్రటేరియట్ వారీగా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారీగా కూడా టార్గెట్స్ డివైడ్ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. సో దానిపైన కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఆవాస్ ప్లస్ కింద మనకు శాంక్షన్కి సంబంధించినంత వరకు పొంగనూరు కాన్స్టిట్యున్సీకి మనం ఇప్పటికి 4336 మందిని ఎలిజిబుల్ చేసి హెడ్ ఆఫీస్ పంపించడం జరిగింది. మండలాల వారీగా కూడా మనకు అంటే నియోజకవర్గంలో మనకు అన్నమయ్య జిల్లాకు చౌడేపల్లి, పుంగనూరు, సదుము, సోమల వరకు మాత్రమే మనకున్నాయి. పుంగనూరు, పులిచెర్ల, రొంపిచెర్ల వచ్చి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఈ 4 మండలాలకు సంబంధించి 4336 మందిని మనము ఎలిజిబుల్ చేయడం జరిగింది. సో వీళ్ళకందరికీ కూడా ఇప్పుడు ప్రాసెస్ నడుస్తూ ఉంది. రేపు నెల 11వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది. ఇవన్నీ కూడా శాంక్షన్ క్రైటీరియా అంతా కూడా కంప్లీట్ చేయమని చెప్పి, సో అదంతా కూడా ప్రక్రియ నడుస్తూ ఉంది. అర్బన్కు సంబంధించినంత వరకు, మున్సిపల్ లిమిట్స్కి సంబంధించినంత వరకు మనకు ఇప్పుడు ఈ రూరల్ ప్రాంతంలో ఇప్పుడు మనకు ప్రపోజ్ చేసిన 4339లో జాగాలు ఉన్నవాళ్ళు 3759 మంది, 580 మంది మాత్రమే జాగాలు లేవని రికార్డ్ చేసుకోవడం జరిగింది. జాగాలు లేని వాళ్ళల్లో చౌడేపల్లిలో 69, పొంగనూరులో 110, సదుములో 137, సోమల్లో 264 మంది సొంత జాగాలు లేవని రికార్డ్ చేసుకోవడం జరిగింది. మొదటి విడతగా ప్రభుత్వం జాగాలు ఉన్న వాళ్ళకందరికీ కూడా ప్రయారిటైజ్ చేసి పర్మనెంట్ వెహికల్స్ లో పెట్టి వాళ్ళకందరికీ కూడా విడతల వారీగా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా పట్టణ ప్రాంతంలో ఏదైతే మనకు పొంగనూరు అర్బన్ ఉందో ఇందులో మనకు ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా కూడా అడుగుతున్నారు. ఎప్పటికప్పుడు సొంత జాగా కలిగి ఉండి ఎవరైతే ఇంటికి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. విడతల వారీగా 2,50,000 యూనిట్ కాస్ట్తో వాళ్ళకందరికీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. 1-2 చోట్ల ఏదైనా మన వాళ్ళు ఈ శాంక్షన్ ప్రక్రియ జరిగి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ ఇళ్లలో ఉన్న అవసరాల దృష్ట్యా ఎవరైనా ఇల్లు త్వరగా కట్టేసుకుంటారు, బిల్లు చేసేటప్పటికి కట్టేసి ఇంటికి బిల్లు చేస్తూ ఉంటారనే అపవాద పోవాలనే ఉద్దేశంతో శాంక్షన్ చేసేటప్పుడే, ఇంటికి సంబంధించిన డిపిఆర్ తయారు చేసేటప్పుడే, వాళ్ళ డేటా తీసుకునేటప్పుడే ఆ ఇంటికి సంబంధించిన ఫోటోను నోట్ క్యాంప్కి తీసుకొని దానికి పేస్ట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఇంతకుముందు వచ్చిన ఏదైనా కామెంట్స్ కూడా రాకుండా ఇంకొంచెం పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ చేయమని అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం.